శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిజంగా సూపర్ గ్రాఫిక్స్, విజువల్స్, ఆ కట్అవుట్ ప్రభాస్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిజంగా ఏందా కట్అవుట్ కి ఒక్క రాముడు కాదు, ఏ గెటప్ వేసినా నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. నిజంగా అట్లాంటి సినిమా. నిజంగా ప్రభాస్ రాముడి తర్వాత హనుమంతుడి క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి థియేటర్ లో గూస్ బంప్స్ బ్రో. నిజంగా జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్ అనే నినాదాలతో సూపర్. నిజంగా ఎక్సలెంట్ మూవీ. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి, ఇంగ్లీష్ సినిమాల రేంజ్ లో ఉన్నాయి గ్రాఫిక్స్. నిజంగా కథ అందరికి తెలిసిన కథే, కానీ బోరు కొట్టకుండా తీయడం నిజంగా గ్రేట్. ఓమ్రావ్ నిజంగా నువ్వు బాధ తీసావు. అదే కాకుండా ఇచ్చిన మాటలు పెట్టుకున్నావు. హనుమాన్కు ఒక టికెట్ ఇస్తానన్నావు ప్రతి షోకి. నిజంగా ఇచ్చారు, థియేటర్ వాళ్ళు నాకు ఒక సీట్ ఇచ్చారు, చూడమని చెప్పారు. రాముడి సినిమా హనుమాన్ గెటప్ వేసుకుని చూడడం ఇంతకన్నా గొప్ప వరం ఏంది ఇంకా. నిజంగా ఎక్సలెంట్. నిజంగా పాత్ర సూపర్ బ్రో. హనుమంతుడి క్యారెక్టర్ తెలిసిందే. నిజంగా ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ మాత్రం నిజంగా ఎక్సలెంట్. ఇక ప్రభాస్ రాముడి తర్వాత బెస్ట్ క్యారెక్టర్ ఉందంటే హనుమంతుడి క్యారెక్టర్. నిజంగా ఎక్సలెంట్. నిజంగా వేరే లెవెల్ మూవీ. నిజంగా మాటలు లేవు బ్రో. నిజంగా ఒకటే దండం పెట్టడమే. జై శ్రీరామ్ చూస్తుంటే నిజంగా రాముడిని చూసిన ఫీలింగే ఉంది. ఒకప్పుడు రాముడిని మనం చూడలేదు. నిజంగా ఇప్పటి నుంచి ఏనే అనిపిస్తుంది. నిజంగా 3Dలో చూస్తుంటే రాముడు ఆయన వేసే బాణాలు గుచ్చుకుపోతున్నాయి. నిజంగా నిజంగా రికార్డులు అన్నిటి మీద గుచ్చుకుపోతాయి ఆయన మార్కు. నిజంగా అలాగే ఉంది సినిమా. సూపర్ మూవీ. ఇప్పుడు అది కాదు, ప్రభాస్ ఎంట్రీ కూడా వాటర్ లో నుంచి వస్తుందంట కదా, ఆ ఎఫెక్ట్ ఎలా అనిపించింది మీకు? ఇంట్రడక్షన్ అనమాట వాటర్ లో నుంచి. సూపర్. హనుమంతుడు కూడా ఎక్సలెంట్ క్యారెక్టర్. నా నిజంగా చూడండి, 3Dలో చూడు. మెయిన్ నిజంగా హనుమంతుడు కొడితే మనల్ని కొట్టినట్టు, రాముడు బాణం వేస్తే గుచ్చుకుపోతుంది, గుండెల్లో చీలిస్తే వస్తాడు రాముడు. నిజంగా సూపర్.